రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానమే ఒక ద్రోహాల పుట్ట, ద్రోహ బుద్ధి రేవంత్ రెడ్డి డిఎన్ఏలోనే ఉంది అంటూ మాట్లాడారు. గతంలో సమైక్యవాదుల కొమ్ము కాశారు. ఇప్పుడు సొంత రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఉద్యమకారుల మీద ఆ టైంలో తుపాకీ ఎక్కుపెట్టినటువంటి చరిత్ర ద్రోహి, తెలంగాణ ద్రోహి రేవంత్ అంటూ మాట్లాడారు. చంద్రబాబు తరఫున ఎమ్మెల్యేలను కోడేందుకు నోట్ల బ్యాగులు మోస్తూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయినటువంటి ఓటుకు నోటు దొంగ, ప్రజాస్వామ్య ద్రోహి రేవంత్ అంటూ మాట్లాడారు. సో ఆయన మాట్లాడుతున్న సందర్భంలో ఇంకో కొన్ని కీలకమైనటువంటి స్టేట్మెంట్ చేశారు. ఎన్టీఆర్ జీవితాంతం ద్వేషించినటువంటి కాంగ్రెస్ పార్టీలో చేరి ఈరోజు టీడీపీ గురించి మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. నమ్మిన పార్టీకి, నాయకుడికి వెన్నుపోటు పొడిచిన టీడీపీ ద్రోహి అంటూ మాట్లాడారు. సీఎం పదవి అనుభవిస్తూనే కేంద్రంలో బీజేపీ తోటి సీక్రెట్ గా ఫ్రెండ్షిప్ చేస్తా ఉన్నారు. సోనియా గాంధీని, రాహుల్ గాంధీని వంచిస్తూ కాంగ్రెస్ ద్రోహిగా కూడా రేవంత్ మారిపోయారంటూ మాట్లాడారు. అట్లా అనేక అంశాలను అవినీతి, దాహం, ప్రజాద్రోహం వెరసి రేవంత్ రెడ్డి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ, బీజేపీ సర్కార్ను వ్యతిరేకిస్తూ ఉంటే రేవంత్ మాత్రం బీజేపీ ప్రభుత్వాన్ని భుజాన మోస్తూ ఉన్నారు. టీడీపీపై బహిరంగ అభిమానం కురిపించడం వెనుక మతలబ్ ఏంటి? ఇదంతా రాహుల్ గాంధీ గమనించాలి. కాంగ్రెస్ శత్రువులైనటువంటి బీజేపీ, టీడీపీ కూటమికి మేలు చేసేలా రేవంత్ వ్యవహార శైలి ఉంది. పగలు రాహుల్ గాంధీ జపం, రాత్రి బీజేపీ, టీడీపీ దోస్తీ అంటూ స్టేట్మెంట్ చేశారు. ఇలా ఇంకా అనేక అంశాలు ఇక్కడ ఈ కన్వర్సేషన్ లో రేవంత్ రెడ్డి మాట్లాడినా దానికి హరీష్ కౌంటర్ ఇచ్చినా సరే మొత్తానికి బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యలో ఎందుకు ఇప్పుడు టీడీపీ హైలైట్ ఎందుకు అవుతుందంటారు? హౌ కెన్ వి అండర్స్టాండ్? అసలు ఇక్కడ ఏదైనా లాజిక్ ఉందా? ఇప్పుడు ఇంపార్టెన్స్ ఏమైనా ఉందా? టీడీపీని ఎందుకు హైలైట్ చేస్తున్నారు అసలు? నిజంగా సడన్ గా అసలు టీడీపీ అంశాన్ని ఎందుకు రేవంత్ రెడ్డి భుజాన వేసుకున్నారు, ఎందుకు భుజాన మోస్తున్నారు అనేటువంటిది ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్లో చర్చ కొనసాగుతుంది. జనరల్ గా ఆర్టీవీ అనలైజేషన్ ప్రకారం అయితే వచ్చేటువంటి మున్సిపల్ ఎన్నికలు ఖమ్మంలో నగరాలు ఏవైతే ఉన్నాయో సెకండ్ హైదరాబాద్ తర్వాత రెండవ స్థానంలో ఉన్నటువంటి నగరాలు, ఇప్పుడు వరంగల్ కానీ, ఖమ్మం కానీ, ఇట్లా కొన్ని జిల్లాలు ఏవైతే ఉన్నాయో అక్కడ మున్సిపల్ స్థానాలకు సంబంధించినటువంటి విషయంలో వారి ఓటు బ్యాంకును చేజెక్కించుకునే దాంట్లో బాగా మాట్లాడుతూ ఉన్నారా? వచ్చేటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి, సెటిలర్స్ ఉన్నారు మొత్తం నగరంలో, వాళ్ళు ప్రభావం చూపేటువంటి కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. సో వాళ్ళని తమ వైపుకు తిప్పుకునే దాంట్లో బాగా మాట్లాడుతూ ఉన్నారు. సో మాట్లాడారు. కానీ ఆయన మాట్లాడుతున్నటువంటి దాంట్లో హరీష్ రావు చెప్తా ఉంది అంటే అసలు కాంగ్రెస్ కు జీవితాంతం వ్యతిరేకంగా పోరాడినటువంటి పార్టీ టీడీపీ, తెలుగుదేశం పార్టీ, ఎన్టీ రామారావు. ఇప్పుడు ఎన్టీ రామారావు పేరు తీసి మాట్లాడుతూ ఉన్నారు. అర్హత లేదంటూ మాట్లాడారు. ప్రస్తుతం నిజంగానే ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, బీజేపీ, జనసేన 3 అలయన్స్ లో ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది. అక్కడ ఆల్రెడీ వాళ్ళ మిత్రులు అంత ఫ్రెండ్షిప్ ఉంటే కాంగ్రెస్ కు వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు పనిచేస్తారు. మధు జాయిన్ అవుతున్నారు మనతో. మధుతో మాట్లాడదాం. నేను హరీష్ చేసినటువంటి ట్వీట్ ను మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను. మధు, రేవంత్ వ్యాఖ్యలకు హరీష్ చాలా బలమైన కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. రేవంత్దే అసలు ద్రోహపూరితమైనటువంటి చరిత్ర అంటూ చాలా విషయాల్ని గతంలో ఆయన రాజకీయ ప్రస్థానం దగ్గర నుంచి మొదలు పెడితే మధ్యలో జరిగినటువంటి చాలా ఇన్సిడెంట్స్ని ఆయన ప్రస్తావిస్తూ ఎన్ని రకాలుగా ఆయన్ని ద్రోహిగా చూపించవచ్చు అనేది ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. సో ఒక రకమైనటువంటి ఒక ఫైట్ని మళ్ళీ రాజేస్తున్నట్టుంది కదా బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ మధ్యలో. సో ఎలా చూడాలి ఈ ఫైట్? ఎటువైపు టర్న్ తీసుకోబోతోంది? ఎగ్జాక్ట్లీ రేవంత్ రెడ్డి కాస్త బీఆర్ఎస్ పైన మాట్లాడారు కాబట్టి దానికి వెంటనే కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి హరీష్ రావు. ఉమ్మాటికి రేవంత్ రెడ్డిదే ద్రోహ చరిత్ర, అడుగడుగున వెన్నుపోట్లు, అనుక్షణం అబద్ధాలు, రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానమే ఒక ద్రోహాల పుట్ట, ద్రోహ బుద్ధి రేవంత్ రెడ్డి డిఎన్ఏలోనే ఉంది అంటూ మాట్లాడారు. గతంలో సమైక్యవాదుల కొమ్ము కాశారు. ఇప్పుడు సొంత రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఉద్యమకారుల మీద ఆ టైంలో తుపాకీ ఎక్కుపెట్టినటువంటి చరిత్ర ద్రోహి, తెలంగాణ ద్రోహి రేవంత్ అంటూ మాట్లాడారు. చంద్రబాబు తరఫున ఎమ్మెల్యేలను కోడేందుకు నోట్ల బ్యాగులు మోస్తూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయినటువంటి ఓటుకు నోటు దొంగ, ప్రజాస్వామ్య ద్రోహి రేవంత్ అంటూ మాట్లాడారు. సో ఆయన మాట్లాడుతున్న సందర్భంలో కొన్ని కీలకమైనటువంటి స్టేట్మెంట్ చేశారు. ఎన్టీఆర్ జీవితాంతం ద్వేషించినటువంటి కాంగ్రెస్ పార్టీలో చేరి ఈరోజు టీడీపీ గురించి మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. నమ్మిన పార్టీకి, నాయకుడికి వెన్నుపోటు పొడిచిన టీడీపీ ద్రోహి అంటూ మాట్లాడారు. సీఎం పదవి అనుభవిస్తూనే కేంద్రంలో బీజేపీ తోటి సీక్రెట్ గా ఫ్రెండ్షిప్ చేస్తా ఉన్నారు. సోనియా గాంధీని, రాహుల్ గాంధీని వంచిస్తూ కాంగ్రెస్ ద్రోహిగా కూడా రేవంత్ మారిపోయారంటూ మాట్లాడారు. అట్లా అనేక అంశాలను అవినీతి, దాహం, ప్రజాద్రోహం వెరసి రేవంత్ రెడ్డి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ, బీజేపీ సర్కార్ను వ్యతిరేకిస్తూ ఉంటే రేవంత్ మాత్రం బీజేపీ ప్రభుత్వాన్ని భుజాన మోస్తూ ఉన్నారు. టీడీపీపై బహిరంగ అభిమానం కురిపించడం వెనుక మతలబ్ ఏంటి? ఇదంతా రాహుల్ గాంధీ గమనించాలి. కాంగ్రెస్ శత్రువులైనటువంటి బీజేపీ, టీడీపీ కూటమికి మేలు చేసేలా రేవంత్ వ్యవహార శైలి ఉంది. పగలు రాహుల్ గాంధీ జపం, రాత్రి బీజేపీ, టీడీపీ దోస్తీ అంటూ స్టేట్మెంట్ చేశారు. ఇలా ఇంకా అనేక అంశాలు ఇక్కడ ఈ కన్వర్సేషన్ లో రేవంత్ రెడ్డి మాట్లాడినా దానికి హరీష్ కౌంటర్ ఇచ్చినా సరే
మొత్తానికి బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యలో ఎందుకు ఇప్పుడు టీడీపీ హైలైట్ ఎందుకు అవుతుందంటారు? హౌ కెన్ వి అండర్స్టాండ్ అసలు ఇక్కడ ఏదైనా లాజిక్ ఉందా? ఇప్పుడు ఇంపార్టెన్స్ ఏమైనా ఉందా? టీడీపీని ఎందుకు హైలైట్ చేస్తున్నారు అసలు? నిజంగా సడన్ గా అసలు టీడీపీ అంశాన్ని ఎందుకు రేవంత్ రెడ్డి భుజాన వేసుకున్నారు, ఎందుకు భుజాన మోస్తున్నారు అనేటువంటిది ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్లో చర్చ కొనసాగుతుంది. జనరల్ గా ఆర్టీవీ అనలైజేషన్ ప్రకారం అయితే వచ్చేటువంటి మున్సిపల్ ఎన్నికలు ఖమ్మంలో నగరాలు ఏవైతే ఉన్నాయో సెకండ్ హైదరాబాద్ తర్వాత రెండవ స్థానంలో ఉన్నటువంటి నగరాలు ఇప్పుడు వరంగల్ కానీ ఖమ్మం కానీ ఇట్లా కొన్ని జిల్లాలు ఏవైతే ఉన్నాయో అక్కడ మున్సిపల్ స్థానాలకు సంబంధించినటువంటి విషయంలో వారి ఓటు బ్యాంకును చేజెక్కించుకునే దాంట్లో బాగా మాట్లాడుతూ ఉన్నారా. వచ్చేటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి, సెటిలర్స్ ఉన్నారు మొత్తం నగరంలో, వాళ్ళు ప్రభావం చూపేటువంటి కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. సో వారిని తమ వైపుకు తిప్పుకునే దాంట్లో భాగంగా మాట్లాడుతూ ఉన్నారు. సో మాట్లాడారు కానీ ఆయన మాట్లాడుతున్నటువంటి దాంట్లో హరీష్ రావు చెప్తా ఉంది అంటే అసలు కాంగ్రెస్ కు జీవితాంతం వ్యతిరేకంగా పోరాడినటువంటి పార్టీ టీడీపీ తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు. ఇప్పుడు ఎన్టీ రామారావు పేరు తీసి మాట్లాడుతూ ఉన్నారు, అర్హత లేదంటూ మాట్లాడారు. ప్రస్తుతం నిజంగానే ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, బీజేపీ, జనసేన 3 అలయన్స్ లో ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది. అక్కడ ఆల్రెడీ వాళ్ళ మిత్రులు అంత ఫ్రెండ్షిప్ ఉంటే కాంగ్రెస్ కు వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు పనిచేస్తా ఉంటే ఒకవైపు చంద్రబాబు నాయుడు పార్టీని ఈ రోజు పోవడం వెనకాల ఉన్నటువంటి రీజన్ ఏంది అనేటువంటి స్టేట్మెంట్ చేస్తూనే శాంతి భద్రతలు కాపాడాల్సినటువంటి పోలీసుల బాధ్యత ఎటుపోయింది. సాక్షాత్తు డైరెక్ట్ గా ముఖ్యమంత్రి ప్లేస్ లో ఉన్నటువంటి వ్యక్తే ఈ రోజు రెచ్చగొట్టేలాగా విద్వేషాలను, బహిరంగంగా నేర చర్యలను